సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు 21 అనేది గడుస్తుంది. పెద్ది వచ్చి 21 రోజులైతే అవుతుందన్నమాట. సో ఈరోజు లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అది కాకుండా నిన్న 20 కాబట్టి నిన్న లైవ్ డేటా అనేది నిన్న ఈవినింగ్ పరంగా కానీ మార్నింగ్ పరంగా కానీ పెద్దికి సంబంధించిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందన్నమాట. ఆ యొక్క ఈవెంట్కి సంబంధించింది. సో ఆ యొక్క ఈవెంట్లో ఏం మాట్లాడారు ఏంటి, అది కాకుండా RC17 గురించి కూడా మాట్లాడారు అనమాట. డే 20 ఆ యొక్క కలెక్షన్ కూడా చెప్తానమాట. ఇండియన్ నెట్ కలెక్షన్. సో ఓవర్సీస్లో ఎంత ఉంది, సో ఇండియన్ గ్రాస్లో ఎంత ఉంది, ఇండియన్ నెట్లో ఎంత ఉంది అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో వీళ్ళు ఒకవేళ అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ ఎంత వదులుతారు ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని భయ్యా. ఎందుకంటే చాలా అతి కష్టపడి ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి చేస్తున్నాను భయ్యా. నిజంగా అసలు ఆ యొక్క ఈవెంట్ని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశాను అనమాట. ఏదన్నా మనకు సంబంధించినటివి ఏమన్నా దొరుకుతాయా, RC17కి సంబంధించింది ఏదన్నా దొరుకుతుందా అని చెప్పి లాస్ట్ వరకు చూశాను నేను. కలెక్షన్ల పరంగా అయినా సరే ఎక్కడ ఏది వాళ్ళు రివీల్ అయితే చేయలేదనమాట. ఓన్లీ రామ్ చరణ్ గారి గురించే మాట్లాడడం అనేది జరిగిందనమాట. సో చూసుకున్నట్లయితే ఈరోజు డే 21 అనేది గడుస్తుందనమాట. సో డే 21లో తెలుగులో వచ్చి 2 లక్షలు, తమిళ్లో వచ్చి 1 లక్ష, కర్ణాటకలో వచ్చి 1 లక్ష వరకే సంపాదించిందండి. సో హిందీలో వచ్చి 1 లక్ష వరకే సంపాదించిందనమాట. ఇక చూసుకున్నట్లయితే మలయాళంలో చూసుకున్నట్లయితే ఎటువంటి డేటా అయితే రాలేదనమాట. సో వస్తుంది ఈవినింగ్ కల్లా, ఓకేనా. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో ఇండియన్ గ్రాస్లో ఎంత ఉంది అని చెప్పి కంపారిజన్ చేసి చెప్తానమాట. సో ఈ యొక్క RC17 అంటే ఇప్పుడు మామూలుగా అటు సైడ్ నుంచి అంటే వీళ్ళు బుక్ చేసుకున్న థియేటర్ ఉంది కదా. సో ఆ పక్కన ఫ్యాన్స్ చాలామంది అరుస్తున్నారు RC17 అని. అది నార్మల్గా సుకుమార్ గారు మాట్లాడేటప్పుడు అరవడం అనేది జరిగిందనమాట. కానీ సుకుమార్ గారు నిజంగా నేను చెప్తున్నానండి, సుకుమార్ గారు ఎటువంటి ఒక్కటి కూడా అసలు ఏది చెప్పలేదన్నమాట. అఫిషియల్గా ఏది చెప్పలా. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే RC17 అంతే కదా, ఉందిలేండి చెప్తాను అని చెప్పే సమయంలో డైరెక్టర్ బుచ్చిబాబు గారు సుకుమార్ దగ్గరకు వచ్చి సినిమా స్టోరీ చెప్పమంటున్నారు ఫ్యాన్స్, కనీసం ఏదైనా సరే ఒకటన్నా చెప్పేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి బుచ్చిబాబు గారు అడగడం అనేది జరిగింది అక్కడికి వచ్చి. ఎవరి చేత నేను అదే అనుకునింది, ఎవరైనా సరే ఖచ్చితంగా అడుగుతారు అని అనుకున్నాను నేను. దానికోసమే అసలు నేను ఆ యొక్క ఈవెంట్ని మొత్తం చూడడం అనేది జరిగింది. కానీ సుకుమార్ గారు ఒక్కటి కూడా చెప్పలేదండి. కానీ RC17 సినిమా నెక్స్ట్ రామ్ చరణ్ గారు చేస్తున్నారు అని చెప్పి ఒక హింట్ అయితే దొరికింది. అది సోషల్ మీడియాలో నార్మల్గానే వైరల్ అవుతుందన్నమాట. అది వరకే దొరికింది అక్కడ చెప్పి. అసలు సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నారో అది వరకే చెప్పాడు అనమాట మన సుకుమార్ గారు. అంతగా మించి ఇంకేమీ లేదు. నేను చెప్తున్నా ఆ యొక్క ఈవెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో అప్డేట్ అనేది ఇది వరకే ఉందన్నమాట. RC17 ఉంది. సో నేను చెప్పను అంటే డైరెక్టర్ సుకుమార్ గారు అండి, నేను చెప్పను. సో నాకు ఇష్టం లేదండి, నేను చెప్పను, నాకు ఇష్టం లేదు, ఓకేనా. థింకింగ్ యువర్ ఇమాజిన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. అక్కడికి అబ్బా కనీసం ఒక్కటన్నా ఇస్తే బాగుండు కదా అని అనిపించింది. సో థింకింగ్ యువర్ ఇమాజిన్ అని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఆలోచించుకోండి ఎలా ఉండబోతుందో అని కూడా వస్తుంది. కానీ అక్కడ అది కాదు. ఆయన వదిలిన అఫీషియల్ పోస్టర్కి సంబంధించి ఈ యొక్క RC17 అనేది ఒక రూలింగ్గా తీసే అవకాశం ఉంది. ఆల్రెడీ చాలా సినిమాలు అయితే తీసేవి. మన అల్లు అర్జున్ సినిమా పుష్ప, అది రూలింగ్ సంబంధించే కదా. ఇక్కడ నేనే న్యాయం, నేనే ధర్మం, నేను చేసిందే ఇక్కడ చట్టం అని చెప్పి ఆ యొక్క మూవీ అనేది నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. అల్లు అర్జున్ గారి చుట్టే తిరుగుతుంది. సేమ్ ఆ విధంగా ఉండదు. కానీ RC17లో కూడా రామ్ చరణ్ చెప్పిందే వేదం, రామ్ చరణ్ గారు చెప్పిందే న్యాయం, రామ్ చరణ్ గారు చెప్పిందే అధర్మం, ధర్మం అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా థింకింగ్ ఇమాజిన్ అనేది వస్తుంది. అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావరా అంటే ఆల్రెడీ ఆ యొక్క అఫీషియల్ పోస్టర్ కింద మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఈ యొక్క రూలింగ్ సంబంధించి నేనే న్యాయం, నేనే ధర్మం, నేనే ఇది అన్నట్టుగా ఆక్రమించుకోవడం,
సో దాచుకోవడం, జయించడం, ఓకేనా, కొట్టడం, ఆ స్థలం నాది, దాని జోలికి వస్తే నేను ఏదైనా చేస్తా అన్నట్టుగా ఉంటుంది ఆ యొక్క సినిమాలో. అది నాది, దాని జోలికి వస్తే ఎవరినైనా సరే మట్టి కల్పిస్తా అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆ యొక్క మూవీ అనేది. ఓవరాల్గా చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు, థింకింగ్ యువర్ ఇమాజిన్ అని చెప్పాడు, అదే చెప్పాడు. సో ఆయన పోస్టర్లో ఆ యొక్క పేర్లు అనేవి మెన్షన్ చేశారు. #రేరింగ్ టు కన్క్యూరింగ్, వాటికి ఇవే పదాలు వస్తాయి. నేను వర్ణించి మరీ చెప్తున్నాను కదా. సో ఇదనమాట RC-17 గురించి. ఆయన ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఆ యొక్క పోస్టర్ న్యూస్ వరకే చెప్పుకోవచ్చు అనమాట మనం ఓవరాల్గా చెప్పాలంటే. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఇండియన్ నెట్ కలెక్షన్లో 235,90,00,000 అయితే ఉంది. టోటల్గా 236 కోట్లు అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డేతో కలిపితే. సో ఆల్రెడీ డే 21 అనే కలెక్షన్ అనేది చెప్పేసా. తెలుగులో 21, హిందీలో 1. సో మన అంటే కోట్లు కదండి, లక్షలు, ఓకేనా. సో కర్ణాటకలో 1,00,000, మలయాళంలో ఎటువంటి డేటా లేదు, తమిళ్లో వచ్చి 1,00,000 అనమాట. ఇది నార్మల్గా డేటా అనమాట. సో చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 55 కోట్లు అయితే ఉంది. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు, ఓవర్సీస్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఒక 50 కోట్లు అయితే ఉంటుంది అనమాట, ఓకేనా. ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 55 కోట్లు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 295 కోట్లు అయితే ఉందన్నమాట. అంటే దాదాపు 300 కోట్లకి దగ్గరలో ఉంది. ఒకవేళ వీళ్ళు అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ సో 450 కోట్లు వచ్చిందని చెప్పి వదలొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి 450 కోట్లు అండి, కన్ఫర్మ్, ఖచ్చితంగా. అది మటుకు తెలుస్తుంది క్లారిటీగా. సో ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వచ్చి 21,83,00,000 అయితే ఉందన్నమాట. ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఫస్ట్లో ప్రీమియర్స్, ఓకేనా. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 18,50,00,000 అయితే ఉందన్నమాట. సో మొదటి రోజు చూసుకున్నట్లయితే 60,66,00,000 అయితే ఉంది. సో ప్రీమియర్స్ ద్వారా అంటున్నాండి, డే 1 కలెక్షన్ అనమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్ 60,66,00,000 ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్లో 51 కోట్లు. నేను ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తానండి, మీరు కొంచెం దృష్టి పెట్టి వింటే చాలా అనమాట. అంటే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను కదా. సో అది ఇక చూసుకున్నట్లయితే రెండవ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్లో. 26,90,00,000 అయితే వచ్చింది ఇండియన్ నెట్లో. సో మూడో రోజు చూసుకున్నట్లయితే 34,88,00,000 గ్రాస్లో. సో నెట్లో వచ్చి 29,10,00,000 ఇండియన్లో అండి, ఓకేనా. నాలుగో రోజు చూసుకున్నట్లయితే 38,25,00,000 గ్రాస్లో. సో నెట్లో వచ్చి 32,15,00,000, ఓకేనా. సో ఐదో రోజు చూసుకున్నట్లయితే 14,66,00,000 గ్రాస్లో. సో నెట్లో చూసుకున్నట్లయితే 12,35,00,000. ఆరో రోజు చూసుకున్నట్లయితే 11,37,00,000 గ్రాస్లో. సో నెట్లో చూసుకున్నట్లయితే 9,70,00,000. ఏడవ రోజు చూసుకున్నట్లయితే 8,89,00,000. నెట్లో చూసుకున్నట్లయితే 7,55,00,000. ఎనిమిదవ రోజు చూసుకున్నట్లయితే 7,42,00,000. సో ఎనిమిదవ రోజు చూసుకున్నట్లయితే 6,30,00,000 నెట్ కలెక్షన్లో. సో 9వ రోజు చూసుకున్నట్లయితే 6,03,00,000 మామూలుగా నార్మల్గా గ్రాస్లో. సో నెట్లో చూసుకున్నట్లయితే 5,15,00,000 అనమాట. సో 10వ రోజు చూసుకున్నట్లయితే 9,56,00,000 గ్రాస్లో. నెట్లో చూసుకున్నట్లయితే 8,10,00,000. 11వ రోజు చూసుకున్నట్లయితే 10,70,00,000 10,70,00,000 నెట్లో చూసుకున్నట్లయితే 9,20,00,000. సో 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73,00,000 గ్రాస్లో అండి. నెట్లో చూసుకున్నట్లయితే 4,10,00,000. 13వ రోజు చూసుకున్నట్లయితే 3,97,00,000. సో నెట్లో చూసుకున్నట్లయితే 3,45,00,000, ఓకే. సో 14వ రోజు చూసుకున్నట్లయితే 2,82,00,000. నెట్లో చూసుకున్నట్లయితే 2,45,00,000. 15వ రోజు చూసుకున్నట్లయితే 2,30,00,000. 14వ రోజు చూసుకున్నట్లయితే 15వ రోజు అండి, సారీ అండి, 15వ రోజు చూసుకున్నట్లయితే నెట్ కలెక్షన్లో 2 కోట్లు, ఓకేనా, నెట్ కలెక్షన్లో. 16వ రోజు చూసుకున్నట్లయితే 1,71,00,000 గ్రాస్లో. నెట్లో చూసుకున్నట్లయితే 1,50,00,000 ఇండియన్ గ్రాస్, ఇండియన్ నెట్ నేను చెప్తున్నా, ఓకేనా. GST పే చేసిన తర్వాత ఇంత వస్తుంది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్. అది థియేటర్ ఓనర్ దగ్గరికి, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వస్తుంది అనమాట. లాస్ట్లో ప్రొడ్యూసర్ చేతికి వెళ్తుంది అనమాట. దాన్ని షేర్ కలెక్షన్ అంటారు, అర్థమవుతుంది కదా. సో 17వ రోజు చూసుకున్నట్లయితే 2,25,00,000 గ్రాస్లో, ఓకేనా. సో నెట్లో చూసుకున్నట్లయితే 1,95,00,000. 18వ రోజు చూసుకున్నట్లయితే 3,25,00,000. సో నెట్లో చూసుకున్నట్లయితే 2,82,00,000. 19వ రోజు చూసుకున్నట్లయితే 95,00,000, కోటి కూడా దాటలేదు 19వ రోజు. సో నార్మల్గా నెట్లో చూసుకున్నట్లయితే
లక్షలు, ఓకేనా. ఇండియన్ నెట్ కలెక్షన్ 20వ రోజు చూసుకున్నట్లయితే 91 లక్ష అయితే ఉంది నిన్న, ఓకేనా. సో ఇది గ్రాస్ కలెక్షన్. దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 80 లక్షలు అయితే ఉందన్నమాట. సో ఆల్రెడీ 21 రోజు ఎంత సంపాదిస్తుంది ఏంటి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 236 కోట్లు అయితే ఉందన్నమాట. ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 295 కోట్లు అయితే ఉంది. ఓవర్సీస్ నుంచి 55 కోట్లు అయితే ఉందన్నమాట. ఇది నార్మల్గా కలెక్షన్ అనేది. ఇక చూసుకున్నట్లయితే ఇది మంచి ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి నెట్ఫ్లిక్స్ అయితే వచ్చిందనమాట. మంచి ఆఫర్ అనేది ఇచ్చేసింది ఆల్రెడీ. సో ఆ ఆఫర్ ఏంటో, ఆ యొక్క అమౌంట్ ఏంటో మొత్తం లాస్ట్లో చెప్తాను అనమాట. శాటిలైట్ రేట్స్, ఆడియో రేట్స్ మొత్తంగా అయితే ఉన్నాయన్నమాట. షేర్ కలెక్షన్ అనేది అక్కడక్కడ వస్తుందన్నమాట. దీని బజ్ అనేది ఏపీ టు తెలంగాణలోనే ఎక్కువ ఉందన్నమాట, ఎక్కువగా, ఓకేనా. సో తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ బజ్ అనేది ఉంది. క్లారిటీగా చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతిసారి 2026 హైయెస్ట్ గ్రాస్, సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి వదలడం అనేది జరిగింది. నిజంగానే ఫస్ట్ ప్లేస్లో ఉంది. 450 కోట్లు అంటే 2026లో ఏ మూవీ సాధించలేదన్నమాట. సెకండ్ ప్లేస్లో వచ్చి కరుపు మూవీ ఉంది, సూర్యాది. ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ అయితే ఉంది. వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ది సూపర్ మ్యారియో గెలాక్సీ అయితే ఉందన్నమాట. సో 2026లో అండి ఓన్లీ, ఓకేనా. ఇదండి అప్డేట్ అనేది. కలెక్షన్ల పరంగా కూడా నీట్గా చెప్పాను అనమాట. భయ్యా నా బాధ అర్థం చేసుకొని ఒక్కసారి నన్ను గుర్తించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి భయ్యా. సో రివ్యూస్ కానీ ఎటువంటి కలెక్షన్ల పరంగా అయినా సరే నేను పక్కా జెన్యూన్గా చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఆ యొక్క ఈవెంట్లో ఓన్లీ రామ్ చరణ్ గారి గురించే చెప్పడం అనేది జరిగిందండి. ఆ యొక్క షీల్డ్ ఏవైతే ఉంటాయో, బ్యాట్ షీల్డ్స్ ఉంటాయి కదండి. సో ఆ బ్యాట్ షీల్డ్స్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది ప్రతి ఒక్కరికి. సో అది నార్మల్గా ప్రతి ఒక్క మెయిన్ థియేటర్లు సంబంధించిన వాళ్ళని పిలిచి, డిస్ట్రిబ్యూటర్లను పిలిచి, సో వాళ్ళకి థియేటర్ ఓనర్స్ని పిలిచి ఆ యొక్క బ్యాట్ షీల్డ్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట ప్రతి ఒక్కరికి. ఇదే అండి అక్కడ జరిగింది. సో అర్థమైంది అనుకుంటా, ఓకేనా. బాయ్.